రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ఎన్డీఏ కూటమి నుండి బయటకొచ్చిన టీడీపీ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే ఈ అవిశ్వాసం ఓడిపోయినా కేంద్ర రాజకీయాల్లో నిరాటంకంగా సాగుతున్న కాషాయ పార్టీ ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. రాజకీయాలు 2020 మ్యాచ్లో వన్డే ఇన్నింగ్సో కాదు, ఇన్స్టంట్ రిజల్ట్స్ రావటానికి. ఈ రోజు చేసిన ఆలోచన ఎప్పుడో ఫలితాన్నివ్వచ్చు, కానీ ఆ టైంలో ఆ ఆలోచన సరైనదా కాదా అనేదే ముఖ్యం. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన సమయంలో సరైన ఆలోచనలు చేయటంలో నిష్ణాతులు అని ఆయన రాజకీయ శత్రువులు కూడా ఒప్పుకుంటారు. అంతెందుకు, ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన అంతరంగికులతో మాట్లాడుతూ చంద్రబాబును ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. అంటే చంద్రబాబు నైపుణ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక భాజపాపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారు చంద్రబాబు. పార్లమెంట్ వింటర్ సెషన్లో పెట్టిన అవిశ్వాసాన్ని పరోక్షంగా తమకు సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నాడీఎంకే పార్టీల సహాయంతో భాజపా చర్చకు రాకుండా చేసింది. ఇదే సెషన్లో ప్రతిపక్ష వైసీపీ కూడా అవిశ్వాసం పెట్టింది. అయితే ఈ వ్యూహం తమపై ప్రజల్లో వ్యతిరేకత పెంచింది అన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ప్రస్తుత పార్లమెంట్ సెషన్లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అనుమతించారు. నాకు సంపూర్ణ ఆధిక్యత ఉంది, దేశంలో అత్యధిక పార్టీలు మా వెనుకే ఉన్నాయంటూ తరచూ గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీకి రాకింగ్ షాక్ ఇచ్చింది. పార్లమెంట్లో ఈ అవిశ్వాసంపై చర్చలో పాల్గొన్న మొత్తం 16 పార్టీల్లో 13 పార్టీలు అవిశ్వాసానికి అనుకూలంగా, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాయి. కేవలం భాజపా, తెరాస ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడగా, అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిన బాధ్యత ఉన్న ఆంధ్ర ప్రతిపక్షం వైకాపా ఎంపీల చేత ముందే రాజీనామా చేయించి పలాయనం చిత్తగించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, భాజపా మిత్రపక్షమైన అకాలీదళ్, అన్నాడీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ వాదనను బలపరిచాయి. ఆంధ్రప్రదేశ్కు మోదీ, అమిత్ షా ద్వయం చేస్తున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూస్తూ ఉండగా కడిగి పారేశాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గల్లా జయదేవ్ ప్రసంగంపై స్పందిస్తూ, మీ బాధల్లో లోతైన బాధను చూశాను, మీరు కూడా 21వ శతాబ్దపు ప్రమాదకరమైన రాజకీయ ఆయుధం జుమ్లా స్ట్రైక్ బాధితులే అన్నారు రాహుల్. జుమ్లా స్ట్రైక్ అనేది గుజరాతీ భాషలో ఎక్కువగా వాడే ఒక జాతీయం. జుమ్లా అంటే తప్పుడు వాగ్దానం అని, జుమ్లా స్ట్రైక్ అంటే తప్పుడు వాగ్దానాల దాడి అని అర్థం. ఈ పదం ప్రజల్లోకి ఎంతగా వెళ్ళింది అంటే మర్నాడు ఇంటర్నెట్లో అత్యధికంగా దేశ ప్రజలు ఈ పదం యొక్క అర్థం కోసం వెతికారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే తెలుగుదేశం ఎంపీలు వారి సమస్యను కూలంకషంగా వివరించేందుకు తమ సభా సమయాన్ని కూడా వారికే ఇవ్వాలి అని స్పీకర్ను కోరింది. ఆ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రైన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుకు జాతీయ రాజకీయాల్లో ఒక స్థాయి ఉందని, అటువంటి నాయకుడు కేంద్రాన్ని నిలదీస్తున్నారు అంటే అది ముమ్మాటికి ధర్మం, న్యాయంతో కూడిన నిరసనేనని తేల్చేశారు. తెలుగుదేశానికే తమ పూర్తి మద్దతు అని చెప్పకనే చెప్పారు. భాజపా మిత్రపక్షమైన అకాలీదళ్ పార్టీ సభ్యుడు నరేష్ గుజ్రాల్ అవిశ్వాసంపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమలు చేసిన అనేక విజయవంతమైన విధానాలని సభకు గుర్తు చేశారు. హైదరాబాద్ ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది అంటే దానికి కారణం చంద్రబాబేనని, అటువంటి నాయకుడిని మరింత ప్రోత్సహించాలి తప్ప రాజకీయ కారణాలతో అడ్డుపడకూడదని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ తరపున ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ చంద్రబాబు శ్రేష్టమైన నాయకత్వాన్ని, అభివృద్ధిపై ఆయన ఆలోచన విధానాన్ని ప్రశంసిస్తూ, అటువంటి నాయకుడిని ఇబ్బందులకు గురి చేయటం కేంద్రానికి శోభనివ్వదు అన్నారు. ఒడిశా, తమిళనాడు పాలకపక్షాలు బిజు జనతాదళ్, అన్నాడీఎంకే ఆంధ్ర డిమాండ్లలో ఉందని, తమ మద్దతు ఆంధ్రాకేనని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు అవిశ్వాసం అనేది ఊరికే ఎటువంటి వ్యూహం లేకుండా పెట్టలేదని ఈ పరిణామాలతో తేలిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు 20 సంవత్సరాల క్రితమే ప్రధాని అయ్యే అవకాశం 2 సార్లు వచ్చింది. 1989 నేషనల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన చంద్రబాబు తరువాత 1996, 1999 యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కీలక పాత్ర పోషించారు. అలాగే 1999, 2004 మధ్య ఎన్డీఏ కన్వీనర్ గా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, మంత్రి ఎల్కే అడ్వాణీలతో పాటు ఎన్నో ముఖ్యమైన నిర్ణయాల్లో తన వంతు పాత్ర పోషించారు.
జాతీయ రాజకీయాల్లో ఇంత ప్రొఫైల్ ఉన్న వ్యక్తికి ఇతర ప్రాంతీయ జాతీయ పార్టీలతో సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. అందులో చంద్రబాబు అంటే చాలా పార్టీలకు సానుకూల అభిప్రాయమే ఉంది. అవిశ్వాసం విషయంలో ముందే అన్ని పార్టీలతో సమగ్రంగా చర్చించి చంద్రబాబు వారి మద్దతు కోరారు. అన్ని పార్టీలు తెలుగుదేశంతో వచ్చేటట్టు చేసుకున్నారు. ఈ సంఘటనతో చంద్రబాబు మోదీ వ్యతిరేక రాజకీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చారు. ఇందులో ఎన్డీఏ మిత్రపక్షాలు ఉండడం గొప్ప విశేషం. ఇదే చంద్రబాబు మోదీపై సాధించిన గెలుపు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.